ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మిడిల్ ఆర్డర్ కూడా శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో మళ్ళీ స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తుంది. అట్ ది వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ లాస్ట్ ద ప్లేస్ ఇన్ టీమ్ ఇండియా లాస్ట్ ఒక 6 months బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లాండ్ సిరీస్ లో ఎలా ఆడాలో మనం చూసాం. చాలా అద్భుతమైన బ్యాటర్ గా మనకి కీ రోల్ అనుకోవచ్చా? సో 100% శ్రేయస్ అయ్యర్ ఏ రకంగా చూసినా కూడా మీరు చూడండి, కేకేఆర్కి కప్పు గెలిపించాడు. తర్వాత ఆప్షన్కి వచ్చిన తర్వాత 26+ crores పంజాబ్ కింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో బాగా ఆడాడు, డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడాడు. దెన్ ఇంగ్లాండ్ సిరీస్తో రాగానే ఇంగ్లాండ్ కోచ్గా, అంతకుముందు రెడ్ బాల్ కోచ్గా ఉన్న బ్రెండన్ మెక్కలం ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు జస్ట్ షార్ట్ బాల్ వేసి అవుట్ చేయండి అని చెప్పిన ప్లేయర్ కాస్త అదే ఇంగ్లాండ్ అదే కోచ్ బట్ అవే షార్ట్ బాల్స్కి జాఫర్ ఆర్చర్ని 6 కొట్టాడు. సో దాట్ షోస్ ఎంత సీరియస్గా తీసుకున్నాడు తన వీక్నెస్ని అనేది. అండ్ రన్స్ కూడా కొట్టాడు. 2023 వరల్డ్ కప్లో 500+ runs. అండ్ మొన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కన్సిస్టెంట్గా కపుల్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ కూడా చేశాడు. సో దెర్ ఈస్ నో వే దట్ తనని ఇగ్నోర్ చేయడానికి లేదు అసలు. ఎందుకంటే ఒకవేళ రోహిత్ అండ్ ఓపెనర్లు తర్వాత ఎవరైనా ఫెయిల్ అయినా కూడా హీ విల్ బి ద 50 over ఫార్మాట్లో మీకు డెఫినెట్గా మిడిల్లో ఒక ప్లేయర్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడాల్సిన ప్లేయర్ కంపల్సరీ కావాల్సిందే. అవసరమైతే హిట్టర్గా మారాలి, అవసరమైతే డిఫెన్సివ్ గేమ్ ఆడాలి, అవసరమైతే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఇట్స్ నాట్ లైక్ 2020 లాగా వచ్చి కొట్టి వెళ్ళిపోతే కుదరదు. మీరు ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలి, లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. సో రాహుల్ అండ్ శ్రేయస్ ఇలాంటి ప్లేయర్స్ 50 over ఫార్మాట్లో డెఫినెట్గా ఎనీ టీమ్ వుడ్ లవ్ టు కీప్ దెమ్ ఇన్ ద టీమ్. అది ఏ టీం అయినా, ఆస్ట్రేలియాలో అయినా కూడా ఇలాంటి ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ప్లేయింగ్ ఎలెవెన్లో ఛాన్స్ వచ్చి తీరాల్సిందే. ఓకే, ఇక టీంలో హార్దిక్ పాండ్యా రోల్ గురించి ఏం చెప్తారు? ఈ టోర్నమెంట్లో ఎటువంటి ఎక్స్పెక్ట్? ఎందుకంటే మనం చూసాం T20 వరల్డ్ కప్లో అతను ఎలా కమ్బ్యాక్ ఇచ్చాడు, క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. సో మరి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం హార్దిక్ పాండ్యా నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా హార్దిక్ ఈజ్ అ ఫైటింగ్ క్రికెటర్. తను ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి వచ్చిన తర్వాత ముంబై ఫ్యాన్స్ అంతా తనను బూ చేసి ఎవరు కూడా తనను ఓన్ చేసుకోలేదు. మా రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యా ఎట్లా క్యాప్టెన్ అవుతాడని చెప్పి అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ద హోల్ వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, ప్రపంచంలో చాలామంది IPL చూస్తుంటారు. అంతటి నెగిటివిటీని కూడా ఓవర్కమ్ చేసి T20 వరల్డ్ కప్కి వెళ్ళి అక్కడ కప్పు గెలిచి అదే స్టేడియంకి వచ్చినప్పుడు అందరూ హార్దిక్ హార్దిక్ అని చాంటింగ్ చేస్తుంటే ఇంకా అంతకంటే ఏం చెప్పగలుగుతాం దట్ హీ హెస్ సక్సీడెడ్ అని చెప్పి. ఇంగ్లాండ్ సిరీస్ లో అంటే కంప్లీట్ కోటా ఓవర్స్ అంతా ట్రై చేస్తున్నాడు. సో అది కూడా గుడ్ సైన్ ఫర్ ఇండియా అనుకో 100%. ఎందుకంటే తనను చూడండి, ఎప్పుడు యాక్చువల్లీ అయితే తను కెప్టెన్ కావాలి. టు బి ఫ్రాంక్, T20 ఫార్మాట్ సూర్య కాకుండా తను కావాలి. ఒకవేళ తనకు ఆ T20 ఫార్మాట్లో ఇచ్చి ఉంటే దెన్ 50 overలో కూడా తనే అయ్యి ఉండేవాడు. జస్ట్ బికాస్ ఆఫ్ ఫిట్నెస్ సరిగా లేదు, అది ఎప్పుడు ఇంజురీ అవుతాడో తెలియదు అని గౌతమ్ గంభీర్ లేదంటే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వీళ్ళంతా డిస్కస్ చేసుకుని సూర్యాని చేసారు. ఐ థింక్ హీ హెస్ టేకెన్ ఇట్ యాజ్ వెరీ పర్సనల్ హార్దిక్. సో ఆ ఫిట్నెస్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇందాక మీరు అన్నట్టు 50 over ఫార్మాట్లో 10 overs కోటా బౌలింగ్ చేస్తున్నాడు అని అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హీజ్ అ ఫిట్ క్రికెటర్ అని చెప్పి. అండ్ ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తాడో తెలుసు. సో హార్దిక్ పాండ్యా 1.0 కాస్త హార్దిక్ పాండ్యా 2.0 అయిండు అని చెప్పొచ్చు. టెస్ట్ మ్యాచ్లో ఆడదు మనకు తెలియదు, బట్ హీ వాంట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ హీఈస్ ఏ ప్రాపర్ క్రికెటర్ హూ విల్ గివ్ 100%. అది ప్రూవ్ చేయాలని తను చాలా దృఢ నిశ్చయంతో ఉన్నట్టయితే కనిపిస్తుంది.